ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. హైదరాబాద్ శివార్లోని ఒక గ్రామంలో జరిగిన ఈ తెల్లవారుజామున జరిగిన అత్యంత దారుణ ఘటనకు నిజంగా ఒక కిరాతకం అనుకోవాలి. మొత్తం గ్రామం అంతా ఉలిక్కిపడి తీవ్ర షాక్లో భయాందోళన నెలకొన్నది గ్రామంలో. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. రంగారెడ్డి జిల్లాలో శనివారం తెల్లవారుజామున అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిపై ఫోక్సో కేసు పెట్టారనే కక్షతో ఉన్మాదిలా మారిపోయాడు. అతనిపై ఫిర్యాదు చేసిన కుటుంబంతో పాటుగా తన కుటుంబాన్ని కూడా వదలకుండా ఏకంగా 6గురిని దారుణంగా హత్య చేశాడు. షాబాద్ మండల కేంద్రంలోని దైవాలగూడ గ్రామంలో జరిగిన ఈ ఉచకోత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నిందితుడు వీడే రాజకుమార్ అంట వీడి పేరు. నిజంగా ఒక సైకోలాగా అయితే బిహేవ్ చేశాడు. వీడు ఎంత దారుణంగా బిహేవ్ చేశాడు అంటే, వీడిపైన ఒక బాలిక నడిపిస్తున్నాడంటూ ఫోక్సో కేసు నమోదై జైలుకి పంపించారు. పోలీసులు కేసు పెట్టి వాడు బెయిల్పై బయటకు వచ్చి కంప్లైంట్ పెట్టిన కుటుంబంతో పాటు తన కుటుంబాన్ని కూడా చంపేశాడు. ఎంత ఘోరం అంటే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దైవాలగూడకు చెందిన రాజ్కుమార్ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం స్థానికంగా ఉండే ఒక మైనర్ బాలికను వేధించాడు. దీనిపై సదరు బాధిత బాలిక ఆమె తల్లి కలిసి గత మే నెల 16న షాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రాజ్కుమార్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు. అయితే ఇటీవలే జైలు నుండి బెయిల్పై వచ్చేసాడు. గట్టిగా ఒక నెల 15 రోజులు 2 నెలలు అయినప్పటికీ బెయిల్పై బయటకు వచ్చేసిన రాజ్కుమార్ తనను జైలుకి పంపారనే కక్షతో సదరు కుటుంబంపై పగ పెంచుకున్నాడు. శనివారం నాడు తెల్లవారుజామున చీకటిగా ఉన్న సమయంలో పక్కా ప్రణాళికతో కక్ష తీర్చుకోవడానికి బయలుదేరాడు. నిద్రిస్తున్న బాధితులపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. ఈ క్రూరమైన దాడిలో కింద 6గురు కూడా ఘటనా స్థలంలోనే రక్తపు మడుగులో ప్రాణాలు విడిచారు. స్థానికులు తేరుకునే లోపే కంప్లైంట్ ఇచ్చిన బాలిక తల్లి, బాలిక నానమ్మ, నిందితుడి భార్య, నిందితుడి 3 ఏళ్ల కుమార్తె, 2 ఏళ్ల కుమారుడు కూడా శవాలుగా మారారు. తన పగకు కారణమైన బాలిక కుటుంబాన్ని మట్టిపెట్టడమే కాకుండా అడ్డొచ్చిన సొంత భార్యను, పసికందులను కూడా చూడకుండా 2 కన్న పిల్లలను కూడా నిందితుడు కిరాతకంగా చంపేయడం అందరినీ కలిచివేస్తోంది. ఈ నిందితుడి భార్య, 2 పిల్లలు, 2 కుమారులు ఉన్నారు. 2 పిల్లల్ని కూడా చంపేసాడంటాడు. వాడు ఎంత దారుణంగా ఉన్నాడో చూడండి. వీడు ఏం చేశాడంటే, శనివారం నాడు తెల్లవారుజామున సరాసరి తన ఇంటికి వెళ్ళి భార్య సరిత, 3 ఏళ్ల కుమారుడు పరీక్షిత్, 2 ఏళ్ల కుమారుడు రుద్రవాన్స్ను కత్తితో పొడిచి హతమార్చాడు. అనంతరం నేరుగా బాధిత కుటుంబం ఇంటికి వెళ్ళి, అంటే ఎవరైతే వీడి మీద కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన కుటుంబానికి వెళ్ళి బాధితురాలి తల్లి చిట్యాల లక్ష్మి, నానమ్మ చిట్యాల రుక్కమ్మ, ఇక్కడ ఉన్నారు వీళ్ళిద్దరిని కూడా కత్తితో పొడిచి చంపేసి ఆపై బాలికని ఎత్తుకు వెళ్ళి ఊరి శివారులో తనపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఆ తర్వాత ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చింది అంటే, ఈ సామూహిక హత్యలు చేసిన అనంతరం నిందితుడు రాజ్కుమార్ నేరుగా తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి తాను చేసిన ఘోరాన్ని వివరించాడు. కొడుకు చేసిన పనికి షాక్ గురైన తల్లిదండ్రులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఒకే చోట 6గురు హత్యకు గురయ్యారనే వార్తతో సైబరాబాద్ పోలీస్ యంత్రాంగం ఉలిక్కిపడింది. సమాచారం అందిన వెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ భారీ బందోబస్తుతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లతో ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా అదనపు బలగాలను మోహరించారు. కాగా హత్యల అనంతరం తాను కూడా చనిపోతున్నట్లు బంధువులకు ఫోన్లు చేసిన నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. ప్రత్యేక పోలీస్ బృందాలు నిందితుడిని పట్టుకునేందుకు రంగంలో దిగినట్టు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనతో దైవాలగూడ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే రోజు 6గురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్తులందరూ షాక్ గురయ్యారు. అదే సమయంలో నిందితుడి విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాక్షసుడు రాజశేఖర్ తన కుటుంబాన్ని ఎందుకు కడతీర్చారనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకసారి వీడిని చూడండి. వీడే నిందితుడు. ప్రస్తుతం వీడు పరారీలో ఉన్నాడు.